ఈ లగాన్ల కూర చేయడానికి నేను చికెన్ వేస్తున్నా. కొంతమందికి మటన్ ఎందుకు వేస్తే లేరంటారు. ఎందుకంటే నిన్న నిజామాబాద్ ఏమైందో తెలుసు కదా మీకు. మటన్ తక్కువ వాడదని మెత్తగా కొట్టిరట. చికెన్ తక్కువ అయితే తక్కువ కొడతారని చికెన్ వేస్తున్నా. సరే పెళ్లిలో పోయేటప్పుడు నా లెక్క మంచిగా బిర్యానీ దేశీని పోవాలా, అప్పుడు చాలా తక్కువైనా ఏదైనా అంత ఫీల్ కాదు. కోడి కూరల్లో తెలంగాణ గుండె చప్పుడు లాంటి కోడి కూర మనం కొబ్బరి గసగసాలతో చేస్తారు. కానీ సగం చెడగొట్టింది నేనే, మీ అందరికీ జీడిపప్పు అలవాటు చేసి. కానీ ఇప్పుడు నిజానికి గసగసాల రేటు కూడా ఆకాశాన్ని అందుకుంది. లగాన్ల జర్రంత నూనె పోసుకోండి. లగాన్ల నూనె పోసినా అని లగ్గానికి చేస్తున్నా అనుకోవద్దు. ఈ బిర్యానీ ఉల్లిపాయలు కాల్చిన ఈ నూనెలో ఉల్లిపాయలు వేసి మంచిగా దేవుదాం. ఉప్పు కొంచెం వేసుకుందాం, ఎందుకంటే గసగసాల పేస్ట్లో కూడా కొంచెం ఉంది. ఒక వంటోడు ఉల్లిపాయల్ని వేయిస్తుంటే వాడికి ఏదో ఫీలింగ్ వస్తుందంట. మరి నాకు కూడా ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటో ఇప్పటిదాకా ఐడెంటిఫై చేయలేకపోయినా. లాగా ఉల్లిపాయలు జర్రంతా ఇలా కలర్ వస్తే అందులో అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి. దీంట్లో కుక్ చేస్తున్నప్పుడు కొంచెం పసుపు కూడా ఇట్లా వేసుకోండి. కరివేపాకు కొన్ని చోట్ల వేసుకుంటారు, ఇక నేను కూడా కరివేపాకు వేస్తున్నా ఇందులో. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. దీంట్లో ఇప్పుడు మన నషానిచ్చే గసగసాలు కొబ్బరి పేస్ట్. దీన్ని జర ఇందులో వేసి కొంచెం సేపు కుక్ చేయాలి. అందులోకి వెళ్ళి కొంచెం నూనె బయటికి రావాలా, కానీ ఎక్కువ మాడకూడదు. పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడు మన గ్రేవీ చాలా మంచిగా వస్తుంది. ఈ లగాన్ల కూర చేయడానికి నేను చికెన్ వేస్తున్నా. కొంతమందికి మటన్ ఎందుకు వేస్తే లేరంటారు. ఎందుకంటే నిన్న నిజామాబాద్ ఏమైందో తెలుసు కదా మీకు. మటన్ తక్కువ వాడదని మెత్తగా కొట్టిరట. చికెన్ తక్కువ అయితే తక్కువ కొడతారని చికెన్ వేస్తున్నా. సరే పెళ్లిలో పోయేటప్పుడు నా లెక్క మంచిగా బిర్యానీ దేశీని పోవాలా, అప్పుడు చాలా తక్కువైనా ఏదైనా అంత ఫీల్ కాదు. సో మరి ఈ మసాలా ఆ గసగసాల పేస్ట్ అన్ని మంచిగా అయినది. ఇందులో చికెన్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు జర మంట పెంచుకొని దీన్ని మంచిగా కలుపుడు. ఆ మసాలా ఆ గసగసాలంతా చికెన్ని పట్టుకొని చికెన్లో జర నషా తెస్తుంది. మీకు అర్థమవుతుంది ఎక్కువ నషా అంటున్నా అంటే ఏదో ఉన్నదని కదా. ఉన్నది కానీ చూపెట్టద్దు, ఎందుకంటే వెయిట్ తగ్గాల, జీ పెరగద్దు అన్నీ అంటాడు, మళ్ళీ ఇవన్నీ తింటున్నాడు అని మరి ప్రజలు పరేషాన్ అవుతారు. అందుకని అవన్నీ చూపిస్తలేను. ఓన్లీ ఈరోజు చికెన్ కర్రీ. మరి ఈ చికెన్ కొంచెం సేపు ఉడికిన తరువాత మనం మసాలాలు వేద్దాం. కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఏం తెలుసా ఇది? నల్ల మసాలా. మన నల్ల రోస్ట్ చికెన్ చేసిన దానికోసం చేసిన మసాలా, అది కూడా వేద్దాం. కొంతమంది పెరిగేస్తారు, మీరు టమాటో ప్యూరీ వేయచ్చు. కానీ నేను చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన. మీరు ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి దాని మీద టమాటో ప్యూరీ వేస్తే మీ ముక్కలు ముదురు లెక్క అవుతాయి. అట్లా కాదు, బ్రైన్ చేసిన చికెన్ అయితే జర టమాటో ప్యూరీ కూడా వేసుకోండి. గుడ్డ తీసుకొని దీన్ని గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే కదులుతుంది మన లగాను. దీన్ని చక్కగా ఇట్లా కలుపుకోండి. అయితే దీన్ని ఇప్పుడు స్లోగా కుక్ చేయాలి మనం. ఎట్లా? జర మంచిగా నీళ్లు పోసేది. ఎందుకంటే మన మావాడు పెళ్ళికి పోతే ముక్కలు కూడా దొరకలేదు, ఒట్టి షోరవ పూసుకొని వచ్చిందంట. అట్లా షోరవ లాస్ట్లో ఉండడానికి కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకొని మనం చేద్దాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మంచిగా కుక్ చేయండి. అయితే ఉప్పు జర తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుందాం. మూత పెట్టేసి మంచిగా ఉడకనియండి. ముక్కలు మంచిగా సాఫ్ట్గా జ్యూసీగా అవ్వాలి. ఈ కోడి కూర మసులుతుంటే ఆ సువాసనకే ఒక చిన్న కిక్ వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వేరే దేశాల్లో, ఈ అరబ్ దేశాల్లో డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు ఆ ఎంటుకల్లో కూడా దాని రిజల్ట్ వస్తుందంట. అందుకని కూడా చాలామంది గసగసాలు మానేశారు. కానీ ఆదివారం పూట గసగసాలు వేసి ఆ కోడి కూర చేసుకొని, ఆ మటన్ కూర చేసుకొని తిని పడుకుంటే దాంట్లో మజానే వేరు. చిన్నప్పుడైనా ఇప్పుడైనా వంట చేస్తుంటే ఆ కుండలో ఉడికేది దీనికి నోట్లో ఉడకాలంటారు, ఎందుకంటే ఆత్రం ఎక్కువ. చికెన్ కర్రీ రెడీ అవుతూ ఉంటే అందులోకి వెళ్ళి ఏరుకొని తినాలని చూస్తుంటా. ఇప్పుడు చూడండి ఆ చికెన్ ఈ ఉడుకుతూ ఉంటే దాంట్లో మజానే వేరు. ఇప్పుడు ఇది చూడండి మంచి షోర్వా రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర, అయితే కొత్తిమీర జర కాడలు గీడలు ఉన్నదంతా తీసేసి ఈ స్టేజ్లో మనం వేసేసుకోవాలి. ఇంకా 5 నిమిషాలు అయితే చికెన్ జబర్దస్త్ ఉడుకుతుంది. జర్రంతా నూనె కూడా జర పైకి తేలుతుంది. అప్పుడు ఆ చికెన్లో మజా ఉంటుంది. ఉడుకుడు చికెన్. జర ఈ గ్రేవీ ఎట్లుండాలి చూడండి. ఆ గ్రేవీలో ఆ రంగులోనే ఆ మజా. ఇలా
ఉడుకుతూ ఉడుకుతూ ఉన్న చికెన్లోకి వెళ్ళి ఇట్లా ముక్కేసుకొని తర్వాత డైరెక్ట్ తినుడే. అట్లా తీయంగానే చెప్పినా కదా కుండలో ఉడికేది నోట్లో ఉడకాలని. ఓహో ఆ వణుకు రావాలి. ఆ వణుకుతో తింటే ఆహా ఆ బొక్కలోకి వెళ్ళి పొగలు రావాలా, లోపల పోయి ఆ వేడి మనకు తాకాల. అప్పుడే తెలంగాణ గసగసాల కొబ్బరి చికెన్ తింటే సూపర్ మజా. తెలంగాణలో ఇంకోట్లు ఉన్నది, ఇంట్లో చికెన్ చేసుకుంటే ఆ బొక్కలు నమిలి తింటారు. దావత్కు పోతే జర్ర ముక్క తిని ఇట్లా బొక్కలు పడేస్తుంటారు. అది మా స్పెషాలిటీ. మటన్ తక్కువైనా చికెన్ తక్కువైనా జీ పగలు తింటాం, పెళ్ళి కూడా జడ తింటాం.